అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. భారత రాజకీయాల్లో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. దానికి మనకి ఆరోగ్య కారణాల కింద వైస్ ప్రెసిడెంట్ కింద రాజీనామా చేసిన తర్వాత ఎన్డీఏ క్యాండిడేట్ కింద ఎవరు పెట్టాలనే సమాలోచనలు చేసి నిన్న ఆదివారం నాడు సిపి రాధాకృష్ణన్, ది కరెంట్ గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర, ఆయన్ని నామినేట్ చేయడం జరిగింది. 67 ఇయర్స్ పర్సన్ ఫ్రమ్ తమిళనాడు. 2 సార్లు కోయంబత్తూరు నుంచి ఎంపీగా గెలిచారు. అట్లాగే అక్కడ బీజేపీ అధ్యక్షుడి కింద చేశారు. అఫ్కోర్స్ తాత్కాలికంగా తమిళసై వెళ్ళిపోయిన తర్వాత ఒక 4 నెలలు మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆయన యాక్టింగ్ గవర్నర్ కింద చేశారన్నమాట. సో అన్ని రకాల అందులో మెయిన్గా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ డెఫినెట్గా, అంటే వాళ్ళకు ఉండే ఆధిక్యత బట్టి ఆయనకి ఈజీగా గెలిచిపోతారు. సో అట్లాంటి మంచి అందులోనే ఒకటి అంటే ఒక బీజేపీ స్ట్రాటజీ కింద రేపు తమిళనాడులో కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అదొక ప్లస్ పాయింట్. అట్లాగే సౌత్ ఇండియన్ సైడ్ ఉండే లీడర్స్ కొంచెం మనం ఎలివేట్ చేసిన తర్వాత, అంటే ఇప్పుడు మనం మామూలుగా వెంకయ్య నాయుడు గారు, తర్వాత అంత ముందర తమిళ్ ఆయన ఉన్నారు కదా, ప్రెసిడెంట్ కింద కూడా చేశారు. ఆయన తర్వాత రాధాకృష్ణన్, వెంకట్రామన్ గారు కూడా అక్కడి నుంచి ఎలివేట్ అయిన ఆయన. అట్లాగే సౌత్కి హీఈస్ ది నెక్స్ట్ 4th ప్రామినెంట్ పర్సన్ టు ఆక్యుపై దట్ పోస్ట్ అనమాట. సో అలాంటి మంచి వ్యక్తిత్వము, మంచి గుణాలు ఉండేటువంటి వాళ్ళని వాళ్ళ ఇది చేశారు. సో చాలా సముచితమైన అందరూ అనుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఇండియా కూటమి ఏం చేస్తుంది అనే దాని మీద మొత్తం అంతా చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ కూడా ఈయన్ని నామినేట్ చేయడం చాలా పాజిటివ్గా చెప్పారు. బట్ ఐ గో బై ది డిక్టేట్స్ ఆఫ్ ది ఇండియా కూటమి అని చెప్పారు. సో ఇవన్నీ చూడాలి మరి ఏం చేస్తామంటే, ఇదివరకు మరి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కూడాను మహారాష్ట్రకి చెందిన ఆవిడ్ని పెట్టారు. బట్ షీ లాస్ట్ ది ఎలక్షన్. సో వీళ్ళు పెడతారా లేకపోతే ఏకగ్రీవంగా చేస్తారనే దాని మీద ఒక చిన్న స్పందన. ఒకటి, ఈ మధ్య చేంజ్ కనుక చూస్తూ ఉంటే స్లోగా బీజేపీలో ఆర్ఎస్ఎస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉన్నది. మోర్సో ఏమైంది, ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీని ఒక వెహికల్ ఫర్ దేర్ గ్రోత్ వాడుకుంటూ ఉన్నారే కానీ ఐడియాలజికల్ కమిట్మెంట్ లేదు, పార్టీకి ఏమైనా చేయాలన్నటువంటిది లేకుండా ప్రవర్తించడంతో వాళ్ళ నమ్మటం కూడా తగ్గించాయి. ఇప్పుడు ధన్కర్ అదే చేశాడు, సత్యపాల్ మాలిక్ కూడా అట్లాగే బిహేవ్ చేశాడు. ఇట్లా చాలా కేసెస్ వచ్చాయి. సో అందుకని ట్రస్టెడ్ నోన్ పార్టీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కోసమే వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ రకంగా ఆయన ఫిట్ ఇన్ అయినాడు. రెండోది సౌత్ ఇండియన్, అదొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడున్న క్యాలిక్యులేషన్స్లో సౌత్ ఇండియన్కి ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. మూడోది తమిళియన్. బికాస్ నా దృష్టిలో ఈరోజు మనం ఏమో అనుకుంటున్నాం కానీ తెలంగాణను వదిలేస్తే మిగిలిన ఆంధ్ర, తమిళనాడు, కేరళలో బాగా పుంజుకుంటూ ఉన్నటువంటి రాష్ట్రం సర్ప్రైజింగ్లీ తమిళనాడులో ఎస్పెషలీ అన్నామలై చేసిన గ్రౌండ్ వర్క్ తర్వాత బాగా పుంజుకుంటూ ఉన్నది. మొదటి నుంచి బీజేపీకి బేస్ ఉన్న ఏరియా కోయంబత్తూర్ అండ్ ఆ ఏరియా. సో అక్కడి నుంచి ఉండేటటువంటి ఒక నాయకుడిని తీసుకోవటం వల్ల తప్పకుండా అది అక్కడ ప్లస్ అవుతుంది. అదొక క్యాలిక్యులేషన్ కూడా తప్పకుండా చేయటం జరిగింది. రెండోది, మొదటి నుంచి ఆర్ఎస్ఎస్తోనూ పార్టీతోనూ ఉండి చాలా పాటుపడినటువంటి వ్యక్తి. సో ఈ కన్సిడరేషన్స్ అన్నింటినీ పెట్టుకొని రైట్ చాయిస్ అయితే తీసుకున్నారు. ఎన్డీఏ పార్ట్నర్స్ అంటారా, పార్ట్నర్సు
బీజేపీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయి ఈరోజు లేదు. వాటి రేపు ఎలక్షన్స్ బీహార్లో ఉన్నాయి. ఆ ఎలక్షన్స్లో యాక్చువల్లీ కొంత నెగటివిటీ నితీష్ కుమార్ వలన వస్తున్నది. అక్కడ ఏదైనా పాజిటివిటీ వస్తే మోడీ వల్లనే రావాలి. సో నితీష్ కుమార్ అంతవరకు కొద్దిగా రెస్ట్ రెలవెంట్ అయినాడు ఎన్డీఏలో. చంద్రబాబు నాయుడు గారు వన్స్ బిటన్ ట్వైస్ కేర్ఫుల్ అని ఒక తడవ దెబ్బతిన్నాడు కాబట్టి ఈ తడవ ఏమాత్రం వాళ్ళను అటు ఇటుగా టచ్ చేసే ఉద్దేశము లేదు, పరిస్థితి లేదు. సో ఆయన అది తెలుసుకున్నాడు, దాన్ని చాలా చక్కగా తనకు అనుకూలంగా ప్లే చేసుకుంటున్నాడు. తన ఇంట్రెస్టు, స్టేట్ ఇంట్రెస్టు, కొంత ఫండ్స్ తీసుకోవటం వాటి మీదనే ఫోకస్ ఉంది, కానీ అనవసరంగా ఎక్కడ గెలికేటటువంటి మనస్తత్వంలో ఆయన లేడు. సో ఎన్డీఏలో మేజర్ పార్ట్నర్స్ ఈ రెండే, అటు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరూ కనుక అంత పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ బిల్డ్ చేయకపోతే బీజేపీ డెసిషనే ఎన్డీఏ డెసిషన్ అవుతుంది. అది ఈరోజు అయింది. సో ఐ థింక్ ఇది బీజేపీకి అనుకూలంగా పోతున్నటువంటి విషయం. అండ్ రిలేటివ్లీ యంగ్ లీడర్, దట్ టు ఫ్రమ్ సౌత్ ఇండియా. గుడ్ చాయిస్ నా దృష్టిలో అన్ని రకాల రాజకీయంగా, ఈవెన్ అదర్వైజ్ ఆల్సో దట్ వుడ్ మేక్ ఇన్ ఎక్సలెంట్. కరెక్ట్. ఎందుకంటే మనం ఈ తెలంగాణలో కూడా ఆయన వచ్చిన తర్వాత 4 monthsలో బిల్స్ చాలా మటుకు పాస్ చేశాడు ఆయన. అంటే కన్ఫ్రంటేషన్ లేకుండా చేస్తూ అదే అలాగే జార్ఖండ్లో కూడాను హీడీడీస్ బాగానే చేశారు. సో అంతా మంచి జరుగుతుందో అనుకుందాం. నమస్కారం.